అందుకే భయాన్ని దరిచేరనియొద్దు, ఎప్పుడు సందేహానికి తావు ఇవ్వవద్దు. నీ విశ్వాసమే నిన్ను నీళ్ల మీద నడిపించింది, నీ అల్ప విశ్వాసమే నిన్ను నీట ముంచింది. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని యేసయ్య అన్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదట మనం జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాల్సింది, పౌలు చెప్తున్నాడు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఎందుకంటే మనలో ఆ విశ్వాసం అనేది లేకపోతే దేవుని దగ్గర ఎన్నున్నా సరే అవి మనం పొందలేం. దేవుని దగ్గర ఉన్నటువంటి విషయాలను స్వతంత్రించుకోవడానికి మనకు దేవుడిచ్చిన అద్భుతమైన పాత్రే విశ్వాసం. హల్లెలూయా. సందేహించువాడు బతుకంతా సందేహంలోనే బతుకుతూ ఉంటాడు, ఏది స్వతంత్రించుకోడు. ఇద్దరి దగ్గర భోజనానికి డబ్బులు లేవు, ఇద్దరు సేవకులే, సువార్థికులు. ఒక ఏరియాలోకి వెళ్ళి ప్రకటించారు, ఆకలి అవుతుంది. బ్రదర్ భోజనానికి ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు బ్రదర్, ఏం లేవు అనుకున్నారు ఇద్దరు. సరే మన దగ్గర లేకపోతే ఏసే ఉన్నాడు కప్ప, హోటల్లో తిందాం పా అని పోయారు ఇద్దరు. డబ్బులు లేకుండా ఎట్ట తింటావు బ్రదరు, పిండి రుబ్బాల్సి వచ్చింది అన్నాడు ఒక ఆయన. అంతగా రుబ్బించాలనుకుంటే దేవుడు రుబ్బుదాంలే కానీ బ్రదరు ఆకలి అవుతుంది, దేవుడే చూసుకుంటాడు అని ఒక ఆయనేమో ఫుల్ మీల్స్ ఆర్డర్ చేశాడు, అన్నం ఆర్డర్ చేశాడు. బ్రదర్ నీకు కూడా చేయమంటావు అని అడిగాడు. నాకొద్దు బ్రదర్, థ్యాంక్ యూ. నేను తింటున్నాను, తినవా, దేవుడే చూసుకుంటాడు. విశ్వాసం మన ఆయన మీద ఆనుకోకపోతే ఎట్లా, మనకు పోషకుడు ఆయనే కదా, ఆయనే చూసుకుంటాడు. తిను నువ్వు కూడా నాకు. దేవుణ్ణి విశ్వసించాలి కానీ మరి ఇంత శోధించకూడదు. నేను శోధించను దేవుడిని, నేను శోధించట్లేదు బ్రదరు. దేవుడు ఇస్తాడో లేదో చూస్తానని శోధించట్లా. అవసరమైతే పిండాన్ని రుబ్బుతా, కానీ నా నమ్మకం, నా విశ్వాసం ఏంటంటే దేవుడు కడతాడని. అంతే నా విశ్వాసం. కట్టకపోతే పిండి రుబ్బుతా, ప్రాబ్లం లేదు. కానీ నా దేవుడు నమ్మదగిన వాడు. నా మాటని నువ్వు కూడా చెప్పేదా, నీకు కూడా నాకొద్దు, పిండి రుబ్బటం నా వల్ల కాదు, నాకొద్దు. ఏదో ఒకటి చెప్పు బ్రదరు, నాకు సింగిల్ టీ చాలన్నాడు, సింగిల్ చాయ్. సరే అతనికి చాయ్ చెప్పారు అంటే టీకి మళ్ళీ పిండి రుబ్బమనరగా. మనీ తెచ్చుకోలేదండి, ఉన్నాయని వచ్చాను, పొరపాటు పడ్డాను, నేను నెక్స్ట్ వచ్చి కడతానండి అంటే, పోయా టీ ఏముంది లేపో అంటారుగా. అట్లా కాకుండా ఫుల్ మీల్స్ తింటే రుబ్బాల్సి వచ్చింది. కాబట్టి ఇతను తెలివి ఇది. ఇతను టీ దాగి కూర్చున్నాడు, అతనే శుభ్రంగా తినాలనుకుని అన్ని తెప్పించుకొని తిన్నాడు. అతనికి అనుమానం ఏం పెట్టుకోవాలా, విశ్వాసం. ఆయనే చూసుకుంటాడు, నేను దిగుతున్న రంగంలో నా దేవుడే నాకు తోడై ఉంటాడు, ఆయనే చూసుకుంటాడు, విశ్వాసం. నేనైతే దేవుడిని శోధించట్లా, నేను మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాను. ఆయన నాకు బిల్లు కడితే కట్టాడు, కట్టకపోతే పిండి రుబ్బుతా, ఏం చేస్తాం మరి, తట్టుకోలేను ఆకలికి, స్తోత్రం అని ఫిక్స్ అయిపోయాడు. లేవని చెబుతాను, లేకపోతే ఏముంది, పోయి పాత్రలు కడుగు అంటాడు, అడుగుతా, చేసేది ఏముంది. సరే తిన్నాడు, చేయగడుక్కున్నాడు, వచ్చి బల్ల దగ్గర కూర్చున్నాడు, ఆ కూర్చున్న దగ్గర కూర్చున్నాడు. ఫుడ్ అయిపోయిన తర్వాత, తిన్న తర్వాత ఏం చేస్తారు, బిల్లు తీసుకొచ్చి ఇస్తారు. అప్పటిదాకున్నాడు, వాళ్ళ పక్కన టేబుల్లో కూర్చున్న ఆయన ఆ బిల్లు తెచ్చేటువంటి వాడు బిల్లు తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు వచ్చి టపిమని చేయబట్టుకున్నాడు. వాళ్ళు కట్టరు, బిల్లు నేను కడతా అన్నాడు పక్కన ఆయన. ఏమన్నాడు, అయ్యా తిన్నది మేము, నువ్వెట్ట కడతావు, ఎందుకు కడతావు బిల్లు, మేమే కడతాం, ఏం దగ్గర ఏం లేవు, మేమే లేదయ్యా మీరు సేవకులు కదా అన్న. అవునయ్యా సువార్థికులు, మేము సేవకులు. చూశాను మీరు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకున్నారు కదా, చూశాను నేను, మీ వాళ్ళకం అది చూస్తే సేవకులని అనిపించింది. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో, నాకు దేవుడు మంచి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు జాబ్ ఇచ్చాడు, ఉద్యోగం వచ్చి ఆ ఉద్యోగం మీద తిరగడం సరిపోయింది, కానీ దైవజనులకి ఇంటికి పిలిచి పట్టడం అన్నం పెడదామని ఎన్నిసార్లు అనుకున్నా నాకు కుదరలేదు. నా అదృష్టం బండి ఈరోజు మీరు దొరికారు, కాబట్టి బిల్లు నేనే కడతానని ఆ బిల్లు తీసుకెళ్ళి కౌంటర్లో ఆయన కట్టాడు.
అప్పుడు ఫుల్ మీల్స్ తిన్న ఆయన ఛాయ్ తాగినోడికి వెళ్ళి చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటారు మీరు చెప్పండి? ఇద్దరు ఆ దేవుడినే ప్రకటిస్తున్నారు, ఇద్దరు ఆయన యందు విశ్వాసం ఉంచారు, కానీ ఇద్దరి విశ్వాసం ఒకే విధంగా లేదు. చూడు, మళ్ళీ ఇద్దరి పేర్లు ఏంది? విశ్వాసులే. కానీ ఒకని విశ్వాసం సింగిల్ ఛాయ్ అయితే ఒకని విశ్వాసం ఫుల్ మిల్స్. అవునా? అంటే దేవుడు సహాయపడతాడు అని నమ్మలేకపోయాడు ఒకడేమో నమ్మాడు. అంటే శద్రకు మేషకు అబేద్నెగోలాగా ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని కాపాడటానికి సమర్థుడు, కాపాడకపోయినా పరలా. అట్లాగే నేను తిన్నదానికి కట్టడానికి సమర్థుడు, కట్టకపోయినా పర్వాలా, అవసరమైతే పిండి రుబ్బుతా లేదా పాత్రలు గడుగుతా అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి తిన్నాడు. కానీ విశ్వాసం అతన్ని సిగ్గుపరిచిందా? ఇప్పుడు ఆ టేబుల్ దగ్గర పక్కన ఆయనే ఎందుకు కూర్చోవాలి, ఆ టయాన్ని కరెక్ట్గా ఆయన వచ్చి ఎందుకు కట్టాలి? ఇలాంటి ఒకటి కాదు, నా తల వెంట్రుకల కంటే విస్తారంగా చేశాడు దేవుడు కార్యాలు. నా లైఫ్లోనే చాలా చూసా. నా జేబులో ఒక బ్రదరు వాళ్ళ అమ్మ నాన్నకు పంపించిన ఒక 1000 రూపాయలు ఉంది. నా దగ్గర ఛార్జీకి మోయనంగా ఉన్నాయి, ఎక్కువ తినేదానికి నా దగ్గర పైసలు లేవు. తమిళనాడు అవతల దిండిగల్, మధురై ఆ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నిట కానా విలక్ అనే ప్రాంతానికి పోయా. చెన్నై నుంచి కూడా ఒక 500 కిలోమీటర్ల అవతలకి, అంటే ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక 1000 కిలోమీటర్లు పోయాను అనుకో. 800 లేక 1000 కిలోమీటర్లు పోయాను. భాష అర్థం కాదు, తమిళం. ఉర్దూలో ఉర్దూ హిందీ కలిపి మిక్సింగ్ చేసి మాట్లాడతాగా, అది కూడా అర్థం కావట్లే అక్కడ వాళ్ళకి, అంతా తమిళమే. ఏం చేయాలా? ట్రైన్ ఎక్కి కూర్చున్నా, ఫుల్గా ఉన్నారు. అప్పుడు సేవకు రాలా. అక్కడ ఒక జాబ్ దొరికిద్దని పోయా. అంత దూరం, డబ్బులు బాగిస్తారని. ఆడకపోతే నా గదిలో పరిస్థితి అంతా వేరుగా ఉంది. తాగుబోతోళ్ళు, సిగరెట్లు, గది నిండా ధూపం వేస్తున్నారు. ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండలేకపోయా అక్కడ. తర్వాత జంపు. పోయేటప్పుడు ఛార్జింగ్ మోయనంగా తీసుకొని పోయినా, వచ్చేటప్పుడు లేవు. నేను రిటర్న్ అవుతుంటే అక్కడున్న ఆ బ్యాచ్లో ఉన్న ఒక అతను తన తల్లిదండ్రికి డబ్బులు పంపించాడు, ఒక 1000. నాయి కాదయ్యి, అతనే. ఫలానా ప్రాంతంలో మా అమ్మ మా నాన్న ఉంటారు, ఒక అడుగు నేను వాళ్ళకి పంపించానని చెప్పి డబ్బులు ఇవ్వవా అని ఇచ్చాడు. అది కూడా ఏం చేయాలా, నేను ప్రభా వెళ్ళాలి, నా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు, సాయం చేయమని ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని ప్రేరేపించి వాళ్ళ అమ్మోళ్ళకి ఇమ్మని ఆ 1000 రూపాయలు నా చేతికి ఇచ్చాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది అదే, నాయి కాదు. సరే ముందు ఇవి తీసుకొని ఇంటికి పోదాం, తర్వాత చూద్దామని పోయి రైలు ఎక్కా. మీరు నమ్మండి నమ్మకండి, బాగా ఆకలి అవుతుంది. డబ్బులేమో నాయి కాదు. ఇంటికాడ ఉంటే ఇంటికాడ ఇద్దామని అనుకోవడానికి ఇంటికాడంతా అప్పుల తడకై కూర్చుంది. ఇంటికాడ కూడా డబ్బులు లేవు. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఏడదాకా వెళ్ళాలయా? నేను ఎక్కిన దగ్గరగా నాకు ప్రయాణం 800 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. అంతకు పైనే ఒక 1000 దాకా ప్రయాణం చేయాలా నేను? ఎట్లా సాధ్యం? ఒక స్టేషన్ దాటింది, 2 స్టేషన్లు దాటింది, 3వ స్టేషన్ ఆగింది. జనం ఎక్కారు. లోపల ఎక్కడ ట్రైన్లో కూర్చోడానికి లేదు. వాష్రూమ్ ఉంటుంది కదా, వాష్రూమ్ దగ్గర అదే అటు ఇటు దిగటానికి తలుపులు ఉంటాయి కదా, తలుపుల దగ్గర ఖాళీ ఉంటుంది. ఆడ కూర్చున్నా. ఆడ కూడా 4-5 నెడుతున్నారు అటు ఇటు. నిలబడితే లాభం లేదని కూర్చున్నా. తొక్కితే తొక్కంట, చేయగలిగింది ఏమి లేదని. ఆకలి అవుతుంది, ఏం చేయాలా? సరే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించనని ఉందిగా. బైబిల్ తీసా. ఈ వాక్యమే నాకు ఫుడ్ అనుకుని శుభ్రంగా బైబిల్ చదవటం మొదలుపెట్టా. ఈలోపు ఆ 2 స్టేషన్లు దాటి 3వ స్టేషన్లో ఒక బ్రదర్ ఎక్కాడు. ఆయన, నేను చదువుతుంది తెలుగు బైబిల్ కదా, హలో ఏంటది అన్నాడు. పైకి చూసా. ఆ తెలుగు భాష అతని నోటి నుంచి వినేటప్పటికి అబ్బా నాకెంత హాయిగా ఉందో, మీరు తెలుగు వాళ్ళ అన్న.
తెలుగు బైబిల్ చదువుతున్నావుగా ఎక్కడ దాకా అన్నాడు. బతికించావు బాబా, ఈ ఈ అరవమాలోకం దెబ్బ సస్తున్నాను నేను. నాకు అర్థమై సావట్లేదు మాటలు. ఒక తెలుగుడు దొరికాడు, నాకు సంతోషం అని ఇంకా ఆయనతో మాటలు కలిపాను. ఆయన ఎవరంటే రైల్వే డిపార్ట్మెంట్లో ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి. ఆయనకు కూడా ప్లేస్ లేదు, ఆయన హడావుడిగా ఎక్కాడు. చూశాడు నాకెళ్ళి, సరేలే అన్నాడు. లేచాను, ఆయన ఆయన చూపించిన ప్రదేశానికి ఆయన వెంటబడి వెళ్ళాను. ఒక దగ్గర ప్లేస్ దొరికింది, కూర్చున్నాం. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి చెన్నై పోయిందాకా 2 బాక్సుల నిండా తెచ్చాడండి తినేయి. దేవుడు నిజంగా కడుపు ఆకలి ఎరిగినోడు కదా. నేను తెలుగు బైబిల్ చదవకపోతే నన్ను పలకరించేవాడా? నేను బైబిల్ది చదువుతుంటే అది బైబిల్ అని గుర్తు. ఇంకొకటి ఏంటో తెలుసు, ఆయన కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినోడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన తెలుగోడు. ఆ ప్రాంతంలో జాబ్ చేస్తున్నాడు, దిండిగల్ ప్రాంతంలో జాబ్ చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒంగోలు అవతల మా తల్లిదండ్రులు ఉన్నారు, నేను వాళ్ళకి ఆహారాలు తినుబండారాలు సిద్ధపరచుకొని తీసుకెళ్తున్నాను పండగ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా. ఇక ఒక ప్యాక్ ఓపెన్ చేసి నా ముందు పెట్టాడు. మరి ఆయన ఎంత ముందు పెట్టినా మరీ కక్కుర్తి పడి తింటాం, ఆయన దిగబడి పద్ధతి ఉండదు. అందుకని నేనేదో పర్లేదులేండి అంటే కూర్చొని చెప్పాడు, నువ్వు సిగ్గుపడొద్దు, నీ పరిస్థితి అర్థమవుతుంది. ఇది ఓపెన్ చేసి నీ ముందు పెట్టా, ఈ అరిసెల్లో చెక్కలో స్వీటు హాటు కడుపు నిండా తిను, చెన్నై దిగుదాం, టిఫిన్ చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కుదాం, నీకెందుకు నేను ఉన్నాక నువ్వు ప్రశాంతంగా తిను అన్నాడు. ఇప్పుడు చెన్నై చేరిందాకా తింటానే ఉన్నా. నేను వద్దు మొర్ర అంటే కూడా ఒప్పుకోవట్లే, తినో అనేసి. చెన్నై చేరినాక టికెట్ తీసుకొనిలే. ఎందుకు టికెట్ అవసరం లేదు, నేనున్నాను దా. వాళ్ళ ఆఫీసర్స్తో పాటు ఆయన కూర్చున్నా, నన్ను కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఇక అవసరం లేదు, నేను చెప్తాలే అని. ఇక ఏడదాకా వచ్చాడా? ఒంగోలు దాకా నాతో పాటు వచ్చాడు. ఎక్కడ? దాదాపు చెన్నై నుంచి 500 కిలోమీటర్ల అవతల నుంచి ఒంగోలు దాకా వచ్చాడు. మాట్లాడుకుంటా, దేవుని మాటలే మాట్లాడుకుంటా, తినుకుంటా. ఇక చెన్నైలో ధైర్యంగా టిఫిన్ చేశాను, నాతో పాటు ఆయన కూడా వచ్చాడు. టిఫిన్ చేసి ఎక్కి ఒంగోలు దగ్గర దిగాడు. దిగేటప్పుడు ఆనందంగానే ఉంది. ఆయన వెళ్ళిన తర్వాత ఎవడన్నా నన్ను ఇప్పుడు టికెట్ అడిగితే నా గతి ఏందని డౌట్ వచ్చింది. దేవుని మహాకృపను బట్టి ఊరు గెలిచించలే. నేను కూర్చున్నది ఆ కంపార్ట్మెంట్ వేరుగా ఉంది, ఎవరు గెలిచించలే. అక్కడున్న ఎవరికో చెప్పిపోయినట్టున్నాడు ఆయన. తర్వాత చీరాల దగ్గర బండి ఆగితే దిగి పేటకి చేరా. ఇప్పుడు దేవుడు ఆయన ప్రేమ చూడండి. మనం అడవిలో ఉన్నా సరే మనకు కావాల్సిన దాన్ని సిద్ధపరచుకుంటాడు. ఆయన మమత అది. విశ్వాసం, నా దేవుడే తోడై ఉన్నాడు. నేను మాత్రం ఈ దరిద్రుల మధ్య ఉన్నది, ఈ దరిద్రులు చండాలంగా చేస్తున్నారు, వీళ్ళు సిగరెట్లు, వీళ్ళ తాగుడు, వీళ్ళ చేదరం నా వల్ల కాదని నేను నిర్ణయించుకొని దేవుని పవిత్రత నేను ఇష్టపడి నేను బయటికి వచ్చినందుకు నాకు తోడై ఉండి, నా డబ్బు ఖర్చు కాకుండా, నాకు ఆకలి బాధ తెలియకుండా, మళ్ళీ ఎవడో తోడు లేరు అనే ఫీలింగ్ కూడా లేకుండా ఒక మనిషిని ఒక దూతలాగా నాకు తోడుంచి నేను గమ్యస్థానం చేరేటట్టు చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం, సేవలోనికి రాకముందు, అంటే ఇంచుమించు 18 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఇలాంటి ఎన్నో సంగతులు అవన్నీ చెప్పుకుంటే తెల్లారిదిలే, మీకు మళ్ళీ మధ్యప్రదేశ్ ఖాళీ అయ్యిద్ది. ఎప్పటికీ సగం అయిపోయినట్టుంది.
లేకపోతే అసలు ఏం తిని రాలేదేమో, మరి మీరు ఉపవాసం ఉండి వచ్చారేమో. నేను చెప్పే మాట ఏంటంటే, భక్తుల యొక్క ఆశీర్వాదాన్ని పొందగోరే బిడ్డలారా, భక్తుల యొక్క నడక మీలో ఉందో లేదో శోధించి చూసుకోండి అని చెప్తున్నాను నేను. మనం ఏ పొద్దు కూడా మనం ఎలా ఉన్నామనే పరిశీలన అనేది మనకి చాలా కీలకం. దేవుడు పదే 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 నాకు నేర్పిన విషయాల్లో మెయిన్గా నాకు బాగా నేర్పింది అదే. ఎదుటోళ్ళని కాదు, నీలో నువ్వు చూడు, ముందు నిన్ను నువ్వు శోధించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో అని. సో మనం ఎంతటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తామో అంత కార్యాన్ని దేవుడు చేస్తాడు. నీ విశ్వాసానికి తక్కువ చేయడు, నీ విశ్వాసానికి ఎక్కువ చేయడు. నువ్వు ఎంత విశ్వసిస్తావో అంత కార్యాన్ని తప్పకుండా దేవుడు చేస్తాడని ప్రాక్టికల్గా అనుభవించిన నేను అది సేవా జీవితంలో కూడా కళ్ళారా చూశాను, అనుభవిస్తూనే ఉన్నాను. నంబర్ 1, విశ్వాసం చాలా కీలకం. అది ఉన్న పరిధిని బట్టే మన గమనం ఉంటుంది. మీరు పేతురు నీళ్ళ మీద నడిచిన ఘట్టం మీకు తెలుసు. మత్తయి సువార్తలో ఆ విషయం రాయబడి ఉంది. పేతురు నీళ్ళ మీద ఎలా నడిచాడు? ప్రభువును చూస్తూ, ప్రభువా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు, నువ్వు నడుస్తుంటే నేను కూడా నడుస్తా ప్రభువా అన్నాడు. ఆయన రమ్మన్నప్పుడు ఈయన నీళ్ళ మీద దిగి నడవటం మొదలుపెట్టాడు. ఆయన విశ్వసించకుండా నడవగలడా? నడవలేడు. విశ్వసించాడు గనక, ఎవరిని? ప్రభువుని విశ్వసించాడు గనక ఆ విశ్వాసం తనలో పనిచేసినంతసేపు నీళ్ళ మీద నడవగలిగాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత గాలిని చూసి భయపడి ఒక అల లేచింది. తన కాళ్ళ కింద చాలా క్యూసెక్కుల నీరు ఉంది, అది ముంచలేదు. కాళ్ళ కింద అంత నీరు ముంచనప్పుడు పక్కన లేచిన అల ముంచిద్దా? కానీ పేతురు గురించి ఏం రాసిందో తెలుసా? పేతురు గాలిని చూచి మునిగిపోసాగెను, భయపడి మునిగిపోసాగెను అనుంది. నాకు అక్కడ ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఇంకా ఏదన్నా భయపడితే యేసు ప్రభు భయపడాలి. ఎందుకంటే ఆయనకి ఈతలు తెలియవు. ఆయన చేపలు పట్టిన జాలరి కాదు, చెక్క పని చేసేవాడు. కానీ ఇక్కడ విచిత్రం చూడు, పేతురుకి ఈదడం తెలియదా? యోహాను సువార్త 21లో ఆ తిబేరియా సముద్రంలో చేపలు పట్టడానికి పోయినప్పుడు యేసు ప్రభు దరిని నిలిచి, పిల్లలారా తినుటకు మీ యొద్ద ఏమైనా కలదా అంటే యోహాను చూసి అతడు ప్రభు సుమి అన్నప్పుడు పేతురు పైబట్ట వేసి నీళ్లలోనికి దూకి ఈదుకుంటా దరికి వచ్చాడని ఉంది. పేతురు ఈత కొడతా వచ్చాడు దరికి. ఈత కొట్టడం తెలిసినోడు భయపడాలా? ఇప్పుడు నీళ్ళ మీద నడిచాడండి విశ్వాసాన్ని బట్టి, మునిగాడు. మునిగితే ఉంది, ఇంక ఈత కొట్టి ఒడ్డుకు రావచ్చు, లేకపోతే పడవ దగ్గరికి చేరవచ్చు, లేదా ఈదుకుంటా యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. కానీ ఈ సందేహం, భయం అనే ఎలాంటివో తెలుసా? మనకు అలవోకగా వచ్చినది కూడా మనం మర్చిపోయేటట్టు చేస్తాయి. ఈ సందేహం, భయం అనేవి మనకి అలవాటున్నవి సైతం మనం తేడా పడేటట్టు చేస్తాయి. పేతురికి ఈదటం తెలుసు, కానీ ఆ క్షణాన తనకి ఈదటం గుర్తురాలా. మునిగిపోసాగి అని ఉంది, భయపడి కేకలేశాడు. అంటే విశ్వాసం నీళ్ల మీద నడిపించింది, సందేహం, భయం తనకు తెలిసినది కూడా అతను మర్చిపోయేటట్టు చేసిందంటే ఎంత ఆశ్చర్యం. మునిగిపోసాగి. పేతురు మునగటం ఏంటండి? నడిస్తే నడిచాడు, నడవలేకపోతే పడ్డాడు అనుకుందాం, ఇంకేముంది, కాళ్ళు చేతులు ఆడిస్తా వచ్చేయచ్చు. కానీ అది కూడా చేయలే. భయం, సందేహం విశ్వాసాన్ని ఎంత ఎఫెక్ట్ చేశాయంటే తనకు సహజంగా తెలిసిన పని కూడా మర్చిపోయేటట్టు చేసినాయి. పాయింటా కాదా? అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నడుస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, నీళ్ళు ఆయన్ని ముంచలా. అట్లనే అబ్జర్వ్ చేయండి. అదిగా ఇది చాలా దగ్గరగా చూపించాడు. వాస్తవంగా అంత సమీపంగా లేదు, దూరంగా ఉన్నాడు ఆయన. కొద్దిగా మరీ ఎక్కువ దూరం లేని, కనీసపు దూరంలో ఉన్నాడు.
వెంటనే ఆయన చకచక నడుచుకుంటూ వచ్చి పేతురుని పట్టుకున్నాడు. ఇక్కడేమో జస్ట్ అట్లా 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 బెండ్ అవగానే లేపినట్టుంది. మూవీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. వాళ్ళు ఏం చూసారు ఏంది అప్పుడు సన్నివేశం చూడలేదుగా. కానీ అసలు మనం ఊహించుకుంటే అక్కడ సన్నివేశం దూరం ఉంది, కొద్దిగా కొంత దూరం నడిచాడు. తర్వాత గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించాను అంటే దన్మని ఈత కొట్టొచ్చు. పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఈత అలవాటు కదండి. చిన్నప్పటి నుంచి జాలర్లు, వాళ్ళకి సముద్రాన్ని ఈదటం ఏముంది? జాలర్కి ఈత రాదా? మరి మునిగిపోవటం ఏంది? ఏదో ఈత రానోళ్ళలాగా. అంటే మైండ్ తనకు తెలిసిన పని కూడా భయము అనేది ముంచి పడేసిందనమాట. అంత డేంజర్ అది. అందుకే భయాన్ని దరిచేరనియొద్దు, ఎప్పుడు సందేహానికి తావు ఇవ్వవద్దు. నీ విశ్వాసమే నిన్ను నీళ్ల మీద నడిపించింది, నీ అల్ప విశ్వాసమే నిన్ను నీట ముంచింది. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని యేసయ్య అన్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదట మనం జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాల్సింది. పౌలు చెప్తున్నాడు, విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఎందుకంటే మనలో ఆ విశ్వాసం అనేది లేకపోతే దేవుని దగ్గర ఎన్నున్నా సరే అవి మనం పొందలేం. దేవుని దగ్గర ఉన్నటువంటి విషయాలను స్వతంత్రించుకోవడానికి మనకు దేవుడిచ్చిన అద్భుతమైన పాత్రే విశ్వాసం. హల్లెలూయా. సందేహించువాడు బతుకంతా సందేహంలోనే బతుకుతూ ఉంటాడు, ఏది స్వతంత్రించుకోడు. కాబట్టి దేవుడు నాకు నేర్పినటువంటి విషయాలు ఈరోజు మీతో చెప్తున్నాను. నిన్ను నువ్వే శోధించి చూసుకో. ఆ శోధించి చూసుకోవాల్సిన వాటిలో మొట్టమొదటిది, ఆ ప్రవర్తన ఎలాగుంది, ఈ ప్రవర్తన ఎలాగుంది, ఆ విషయంలో ఎలాగున్నాను, ఈ విషయంలో ఎలాగున్నాను, ఇవన్నీ సెకండ్. మొట్టమొదట నువ్వు చూడాల్సింది, నేను దేవుని విషయంలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను, నాలో ఉన్న విశ్వాసపు పరిధి ఎంత, నాలో ఏ మేరకు విశ్వాసం ఉంది అనే దాన్ని పరిశీలించి చూసుకో. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? అట్లయితే నేను నీలోనే ఉన్నాను. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? అట్లయితే నేను నీలోనే ఉన్నాను. ఎంతగా నీలో ఉన్న నన్ను నువ్వు విడుదల చేస్తావో అంతగా కార్యసిద్ధి జరుగుద్ది. నువ్వు అవిశ్వాసం చేత నా చేతులు బిగబట్టగలవు, విశ్వాసం చేత నా చేతులు విడిపించనుగలవు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడు నది లాంటి వాడండి. నది ప్రవహిస్తుంది. నదిలాగా నీలో కూడా దేవుడు ఉన్నాడు. ఒక నది ప్రవహిస్తున్నాడు నీలో నుండి ఆయన. అయితే నువ్వు ఎలాంటి పైపు ద్వారా ఆయన వ్యక్తపరుస్తావో అది నీ ఇష్టం. కొంతమంది అంగుళం సైజు, అరంగుళం సైజు పైపుల్లాగా దేవుణ్ణి వ్యక్తపరుస్తారు. కొంతమంది 2 అంగుళాల పైపులాగా వ్యక్తపరుస్తారు. కొంతమంది అడుగు పైపులాగా వ్యక్తపరుస్తారు. అలాంటి వాళ్ళు ఇంకా గొప్ప కార్యాలు సాధిస్తారు దేవుని కోసం. అడుగు పైపు నుంచి వాటర్ వస్తుందంటే ఇంకెంత ఫ్లోటింగ్ ఉంటుంది? సేవకులకి బాగా అర్థమైంది ఇది. మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం వ్యక్తపరిచేటప్పుడు, ఆ విశ్వాసాన్ని, ఆయనను గూర్చిన విశ్వాసాన్ని వ్యక్తపరిచేటప్పుడు నువ్వు కొంచెంగా వ్యక్తపరిస్తే కొంచెమే పొందగలవు. నువ్వు విశ్వాసాన్ని విస్తారంగా వ్యక్తపరచగలిగితే ఆ స్థాయిలో పొందగలవు. ఎప్పుడు తక్కువ అంచనా లేనుగా నేను. మన కన్నే పెద్ద కన్ను. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఫస్ట్ నుంచి నా ప్రార్థన అదే. చిన్న చితగా చేయటం నాకు ఇష్టం లేదా. నీ కొరకు గొప్ప కార్యాలు సాధించాలి. నాకు పెద్ద కన్ను ఉంది, పెద్ద పని చేయాలి. నా దేవా, నీవు నాలో ఉన్నావు, బలవంతుడు అయిన దేవుడు, గొప్ప కార్యాలు తలపెడతాను, నాకు విజయాన్ని ఇవ్వు. చాలా విషయాలు విశ్వాసపు సాహసాలే. దేవునికి మహిమ. పరిచర్యలో అడుగడుగున ఆ విశ్వాసపు విజయాలే అనుభవిస్తున్నాను. మొన్న పాడిన పాటలో కూడా అదే మాట మెన్షన్ చేశాను. పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను. పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను. విశ్వాసముతో విజయాలను, విశ్వాసముతో
సాగల నా విశ్వాసపు ప్రయాణం. ఆ పక్కన ఉన్న 2 ఎకరాలన్నర కూడా చూస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వామ్మో అనుకోవాకు, అది మనకి వామ్మో. ఏసైకి ఏమాత్రం ఇది కాదు. మొత్తం వచ్చి కూర్చుంటే ఇది ఏడ సరిపోయిద్ది. మన 3 రోజులు ఉపవాస కూటంలో 3వ రోజు జరగండో అనుకోవాల్సి వచ్చింది. ఇంతలో వాన పడతా ఉంది తెంపు లేకుండా. చూడు ఏమన్నా ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాన లేదు, వరద లేదు, ఎండ లేదు, వడగాలి లేదు. నాకు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. నీకు బిడ్డల్ని ఇస్తాను, ఇచ్చేవాళ్ళని కూడా తిక్కలోళ్ళని కాదు గనులను ఇస్తానని ప్రామిస్ చేశాడు నాకు. ఇవాళ వాన పడుతుంది, జనం పెద్దగా రారులే అనుకుంటారు వాళ్ళు. నేను నవ్వుకుంటా, సరే చూడండి అని. జనములను తోడుకొని వచ్చేవాడు ఆయన, నేనా? వాన వరద, వానలకి వరదలకి ఎండలకి అర్రెర్రే మొన్న అయితే వెచ్చటి వడ సెగదోల్తా చెమట్లు పడితే తుడుచుకుంటా కూడా కూర్చున్నారు, కానీ ఎగ్గొట్టారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. జనములను తెచ్చువాడు ఆయన, కావలసినది ఇచ్చేవాడు ఆయన, అది కూడా మనకి ఇచ్చేవాడు. అది నేను సేవకులు కూడా అదే చెబుతా. ఎప్పుడు కూడా దరిద్రపు ఆలోచనలు చేయవాకండి. ఇది ఇంతే, ఇంతవరకే, నా బతుకు ఇంతే, ఇంతకు మించి చేయలేను అన్నావంటే నువ్వు దేవుణ్ణి సంఖ్యలు వేసేసినట్టే, బలవంతుడైన దేవునికి సంఖ్యలు వేసినట్టే. అరంగుళం పైపులు పెట్టి కూర్చోవాకండి, అంగుళం పైపులు పెట్టుకొని కూర్చోవాకండి. అడుగు, పెద్ద కన్ను ఉండాలి, పెద్ద చూపు చూడాలి. గొప్ప కార్యాలు ఏం మన కోసం అయింది, ఆత్మల కోసం, దేవుని మహిమ కోసం. ఎంతైనా విశ్వసించవచ్చో. బాయ్, నిన్ను నీవు శోధించి చూసుకో. అమ్మా, తల్లి, అబ్బాయి, శోధించి చూసుకో. విశ్వాసం ఏ పర్సంటేజ్లో ఉందో చూసుకో. అబ్రహాం లాగా నన్ను కూడా దీవించు, అబ్రహాం కలిగి ఉన్న విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. 25 ఏళ్ళు విశ్వాసం. ఆ ఇచ్చినోడిని కూడా 18 ఏళ్ళు పెంచితే తీసుకొచ్చి బలియమంటే ఆవంతం తీసుకొని పోయాడు. మామూలుడు, మహామొండోడు. తప్పకుండా నిన్ను కూడా అలాగే దీవిస్తాడు. కానీ ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఒక్కటే కాదు, కొన్ని రాజీ పడని విషయాలు ఉన్నాయి. అబ్రహాము అలా ఆ విషయాల్లో మనం కూడా రాజీ పడకూడదు. అబ్రహాము ఎలాంటి హృదయం కలిగిన వాడో తెలుసా? తన స్వార్థానికి బతికే టైపు కాదు అబ్రహాము. నా వల్ల ఇతరులు దీవించబడాలి అని కోరుకున్న వ్యక్తి అబ్రహాము. వాస్తవం అది. అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినప్పుడు నీ వలన భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదించబడిందని వాగ్దానం ఇచ్చాడు. అంతకు మించిన లైఫ్ ఏముంది దేవా? నా వల్ల ఎదుటి వాళ్ళు దీవించబడే జీవితం, ఇతరులకు ఆశీర్వాద కారణంగా నేను ఉంటాం, దానికి మించిన గొప్ప లైఫ్ నాకు లేదు. దానికోసం ఎంత దూరమైనా వస్తాను పదా అని దేవునితో నడిచాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం మాట్లాడకుండా నడిచాడు దేవునితో. దేవుడే అతని ప్రపంచం. నువ్వు కూడా దేవుడే ప్రపంచంగా చేసుకో, దేవుణ్ణే ప్రపంచంగా చేసుకో. తప్పకుండా నీకు కృపనిస్తాడు. లోకధనం మీద రాజీ పడని మనసు ఏర్పాటు చేసుకో, తప్పకుండా దీవిస్తాడు. లోక భోగాల మీద మనసు లేకుండా, చూడండి, రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడై ఉండి కూడా గుడారం చాలనుకున్నాడు. కొంతమంది నా నివాసాన్ని చూసి అదే అనుకుంటారు, ఈ రేకులు షెడ్ అని. చాలు నాకు, ఇంకేంది, ఎండకి వానకి అది సరిపోద్ది, చాలు, అంతవరకు దేవునికి స్తోత్రం. ఇస్తే ఏమనండి, విశ్వాసులు అందరూ కలిసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి నేనే వద్దన్నానా, నేను ఉండన్నానా? కాకపోతే నాకైతే సరిపోద్ది, అది సరిపోద్దండి, అంతటితో తృప్తి చెందాను నేను. ఆ రేకుల షెడ్ చాలు నాకని. అబ్రహాం అలాంటి వ్యక్తి. కాబట్టి నెంబర్ 1, మనలో ఉండాల్సిన విశ్వాస స్థాయి ఉందో లేదో మనల్ని మనమే శోధించి చూసుకోవాలనే మాట గుర్తుపెట్టుకోండి. రెండవది, మనలో మనం విశ్వాసం కలిగి ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించి చూసుకోవాలి అన్నాడు. రైట్, మనల్ని మనమే శోధించుకోవాలి అంటే వెతుక్కోవాలి. ఏమేమి వెతుక్కోవాలి? నెంబర్ 1 విశ్వాసం. నెంబర్ 2, దేవునికి నచ్చని దుర్లక్షణాలు ఏవైనా ఉన్నాయేమో
చూసుకోవాలి. కొంతమంది అన్ని విషయాల్లో బాగుంటారు, ఒక్క విషయంలో తేడా పడతారు. గర్వం అదొక్కటే ఉంటుంది, పీకల దాకా ఉంటుంది అహం. అన్ని విషయాలు, ప్రార్థన బాగా చేస్తారు, వాక్యం బాగా చదువుతారు, చర్చి క్రమంగా వస్తారు, అన్నీ ఓకే. ఆ ఒక్కటి మాత్రం భయంకరంగా ఉంటుంది, అహం, గర్వం. ఇంకా ఎంత భక్తి చేసి ఏముంది ఇంకా? ఇప్పుడు బంగారు పాత్ర అయిన దానికి ఒక చిల్లుంటే జీవజలం పోసినా ఉండదు అందులో. అట్లాగున ఎక్కడన్నా మనం గర్వంగా ప్రవర్తిస్తున్నావా, ఎక్కడన్నా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నావా, ఎక్కడన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా, చేస్తే ఎక్కడ చేసాం, తేడా పడితే ఏడబడ్డాం అనే వెతుకులాట ఉండాలి తమ్ముడు. మంచి అలవాటు అది, బాగుపడతారు. నేను చెప్పిన అలవాటు ఇంటే, అలవాటు చేసుకుంటే బాగుపడతారు. మాటల్లో ఎక్కడన్నా గర్వం ఉందా? కలిగి ఉన్న అధికారాన్ని బట్టి ఎక్కడన్నా గర్వం ఉందా? నాకున్నటువంటి హోదాను బట్టి గర్వం ఉందా? నాకున్న డబ్బును బట్టి గర్వం, ఎక్కడన్నా నేను కలిగి ఉన్న దాన్ని బట్టి గర్విస్తున్నానా, లేదా తగ్గింపు కలిగి ఉన్నానా? ఉంటే అసలు నా తగ్గింపు ఏ పరిధిలో ఉంది? అట్లా వెతుక్కోవాలి. మనమేమో ఎదుటి వాళ్ళని, ఆమెకి మహాగర్వం మామూలు గర్వం కాదు, ఆయనకి మహాగర్వం మామూలు గర్వం కాదు అని చెబుతాడు. దేవుడు అంటున్నాడు, ఆయనకి ఆమెకి కాదు, నీలో ఉందేమో చూసుకో అన్నాను నేనంటే. నాది కాదులే ప్రభా, నీకు తెలియదు, ఊరుకో, నాది కాదు అసలు. ఆ మనుషులకి గర్వం ఎక్కువ ప్రభా. దేవుడు అంటాడు, అది నీలో ఉందో లేదో చూసుకో, లేదా ధన్యుడివి. ఉందా తీసేయి. అహంకారం, తృణీకార స్వభావం, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం, స్వల్పమైన వాటికి లోభించేటువంటి లోభీతత్వం, దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా ఆలోచన చేయటం, ఏ కోశానన్నా ఉన్నాయేమో అనేది మనల్ని మనం శోధించి చూసుకోవాలి, పరీక్షించి చూసుకోవాలి. మన ఆశీర్వాదానికి అడ్డుబండలు ఇవన్నీ. ఏబును చూస్తే ఏబులో స్వనీతి అనే అడ్డుబండ ఉంది. ఏబు దృష్టికి ఏబు నీతిమంతుడు. ఏబు ఒక మాట ఏమన్నాడో తెలుసా? ఆయన సముఖంలోనికి నేను రాజు వలె పోతాను అన్నాడు. నేరస్తుడిలాగా పోను, ఎందుకంటే నా దగ్గర ఏ తప్పు లేదు. నా దగ్గర ఏ తప్పు లేదు సార్, నేను ఆయన దగ్గరికి రాజులాగా పోతాను అన్నాడు. ఏడుందో చూస్తారా? నేను రాజు వల్లే ఆయన సన్నిధికి పోయేదను అన్నాడు. అంటే ఏబు దృష్టికి ఏబు ఎలా ఉన్నాడంటే, ఏ తప్పు లేదు నా దగ్గర, ఏ దోషము లేదు, నాలో ఏ పొరపాటు లేదు, చూడండి. ఏబు గ్రంథం 34 చదువు. ఏబు గ్రంథం ఒక్క నిమిషం ఆగండి. డైరెక్ట్గానే ఇక్కడ రాస్తుంది. ఏబు గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనం చదువు. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. చూసారా? ఏబు తన దృష్టికి తాను నీతిమంతుడు అంటే స్వనీతి. ఈ స్వనీతి అనేది పెద్ద అడ్డుబండ. ఏబును రెండంతలుగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు, కానీ స్వనీతి అనేది ఒక అడ్డుబండగా ఉంది. దాన్ని గూర్చిన అహం ఏబులో ఏర్పడింది. చూడండి 31వ అధ్యాయం 37వ వచనం. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. వెరీ గుడ్. రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. జస్ట్ మీరు చూసిన దానికి పైనే ఉంది ఆ మాట కూడా. అంటే ఈ మాటను బట్టి ఏమర్థమవుతుందంటే, దీనుడుగా కనపడుతున్న ఏబులో కూడా అహం ఉంది. దేన్ని గురించి అంటే తన స్వనీతిని గురించి. అంటే ఏంది? వాళ్ళలాగా వీళ్ళలాగా నేనేం బలహీనుడిని కాదు, నాలాగా ఎవడు నా అంత పరిపూర్ణంగా లేడు, నా అంత పర్ఫెక్ట్గా లేడు. అక్కడ పరిసయ్య నీతి కనపడింది ఏబు దగ్గర. ఏ నీతి? పరిసయ్య నీతి. పరిసయ్యులు స్వనీతి పరులు.
ఇక్కడ చూడు ఏమన్నాడు 37లో, నా అడుగుల లెక్క ఆయనకి తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదనండి. మీలో ఎవరికైనా ఆ ధైర్యం ఉందా? దేవుని దగ్గరికి రాజులాగా వెళ్ళే ధైర్యం మీలో ఎవరికైనా ఉందా? ఒక మాట చెప్పండి. ఎలా వెళ్తాం దేవుని దగ్గరికి పోతే? జడ్జి ముందుకు పోయినప్పుడు ఒకసారి కోర్టుకి వెళ్ళాను నేను లోపలికి వెళ్ళడానికి ముందు నేను వెళ్ళేటప్పుడే ఎవరి మీద అయితే నేరం మోపబడిందో వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నారు తెలుసా? ఆ జడ్జి ముందుకు వెళ్ళేటప్పుడు ఈ గోడలో ఈ చెవుల దాకా వచ్చినాయి. నిజంగా అండి, ఈ గోడలు చెవుల దాకా వచ్చి అంత భయంగా వాళ్ళు లోపలికి వెళ్ళి నిలబడ్డారు. ఎందుకు? వారి మీద నేరం మోపబడింది. నేరస్తులు, వాళ్ళు నేరస్తులుగా పరిగణించబడ్డారు కనుక అంత భయంగా న్యాయమూర్తి ముందుకి వాళ్ళు వెళ్ళారు. ఏమంటాడు? రాజులాగా పోతాను నేను దేవుని ముందుకు అంటాడు. కొంతమందిని కదిలిస్తే, ఎవరు నా దగ్గర, నేను తేడానా, రుజువు చేస్తావా, నాలాంటోడు ఈ ఊర్లోనే లేడు, ఏం మాట్లాడుతున్నాను అని ఎచ్చులు పడేవాళ్ళు ఉన్నారు. నేను అంటున్నాను, అలా ఓవర్ యాక్షన్ చేస్తే దేవుడికి నచ్చదు. నేను అంత పర్ఫెక్ట్, నేను ఇంత పర్ఫెక్ట్ అని దేవుని ముందు మాట్లాడితే దేవుడికి నచ్చదు. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మన రంధ్రాలన్నీ దేవుడికి తెలుసు. స్తోత్రం. మన రంధ్రాలన్నీ దేవుడికి. సో ఆయన ముందుకు పోయినప్పుడు దీనులమైపోవాలి. కానీ ఇక్కడ ఏమని మాట్లాడాడు? రాజులాగా పోతాను నేను అన్నాడు. ఎందుకు? ఏందంత బిర్రు? ఏందంటే నా దగ్గర ఏ తప్పు లేదని ఫీలింగు. చివరికి ఇదే ఏబు చేత దేవుడు ఒప్పిస్తే ఏమన్నాడో తెలుసా? ఏబు గ్రంథము 42వ అధ్యాయం ఒకసారి తీసుకోండి, చూడండి. 5వ వచనం నుంచి చదువు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అది సంగతి. రాజులాగా పోయేవాడు పశ్చాత్తాపడటం ఏంటి? అర్థమైపోయింది. చూపించాడు. ఏబు బతికేందో ఏబుకి చూపించాడు. ఏబును గూర్చి స్నేహితులు ఏమనుకున్నారు? తన దృష్టికి తానే నీతిమంతుడు, అంటే స్వనీతి పరుడు. తన యొక్క నీతి కార్యాలను గురించి, తన యొక్క మంచి కార్యాలను గురించి ఏబుకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. నేను అంత మంచోడిని, నేను ఇంత మంచోడిని. నువ్వు ఎంత మంచోడివైనా దేవుని ముందుకు పోయినప్పుడు రాజులాగా కాదు, మనం దీనులుగా దేవుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడని ఆయనకు పేరు. కాబట్టి మనం ఆశీర్వదించబడినట్లు మనలో ఇలాంటి ఏవైనా ఉన్నాయేమో చూసుకోవాలి. వాటన్నిటిని తొలగించి ఆ తర్వాత రెండంతలుగా దేవుడు ఏబును ఆశీర్వదించాడని రాస్తుంది ఆ కింది వచనాల్లో. కాబట్టి దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను వారి వలనే వీరి వలనే వర్ధిల్ల చేయి, వారిలాగా వీరిలాగా వాడుకో అని ఒకవేళ ఇతరులతో పోల్చినప్పుడు దేవుడు అంటున్నాడు, వారి వలె వీరి వలె నువ్వు ఉన్నావా, అది నిన్ను నువ్వే శోధించి చూసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి నంబర్ 1 విశ్వాసం అయితే, నంబర్ 2 మనలో దేవుడు అభ్యంతరపడేటువంటి దుర్లక్షణాలు ఏమైనా ఉన్నాయేమని మనల్ని మనం శోధించి చూసుకోవాలి. ఒకవేళ అలా శోధించి చూసుకొని, పరీక్షించి చూసుకొని మనం క్లియర్గా ఉంటే ఇక డౌటే లేదు, దేవుని బలమైన బాహు నిత్యం మనకు తోడై ఉండి నడిపిస్తాడు. నీకు నీవే ఆశీర్వాదం కాదు, ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా ఆయన నిన్ను మార్చగలడు. ఇది నేను అనుభవించకుండా చెప్పానా, అనుభవించి చెప్తున్నానా? మొట్టమొదటి ఏం చెప్పాను? విశ్వాస లేమి అనేది మన దగ్గర ఉండకూడదు. దేవుని విషయమై పెద్దవాటిని ఆశించు, పెద్దవాటిని ఎదురు చూడు, పెద్దవాటిని కోరుకో. దేవుడు పెద్ద కార్యాలే చేస్తాడు. ఆయన చేయి పెద్దది. ఆమెన్. రెండవది, నీలోనికి నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు శోధించుకో, కానీ ఎదుటి వాళ్ళని
వెతకవాకు. ఒకవేళ ఏదన్నా తేడా పడ్డా కూడా ఎదుటోళ్ళని నేరస్తులు అనవాకు. అయితే నేనే తేడా అయి ఉంటాలే అనే మనసుని కలిగి ఉండు. అది ఒక మంచి లక్షణం అని చెబుతున్నాను. మూడవది గర్వం లేకుండా జాగ్రత్త పడు. నీకెంత కృప దేవుడిచ్చినా, నువ్వు ఎంత నీతిగా, కొంతమంది తమ నీతి ప్రవర్తనను బట్టి గర్విస్తారు, కొంతమంది తమ హోదాను బట్టి కుల గర్వం, ధన గర్వం, అధికార గర్వం, వరగర్వం, రకరకాల గర్వాలు ఉన్నాయి. అది నీలో ఈ దరిద్రం ఉందేమో పరిశీలించి చూసుకొని, కొంతమంది మాటలే అర్థమవుతాయి వాళ్ళు ఎంత గర్వంతో నిండున్నారు. అంత మాటలు మాట్లాడుతుంటారు. మళ్ళీ మామూలుగా ఇప్పుడు నేను కనపడ్డప్పుడు అందరూ భక్తులే. చర్చిలోకి వచ్చినా, నేను ఇంటికాడ కనపడ్డా కూడా భక్తులే. ఆ క్షణాన ఎక్కడ లేని భక్తి కట్టలు తెంచుకుంటుంది. నేను కనపడిన సమయంలో ఇంటికాడ ఏదన్నా క్లాస్ అయితే అప్పుడు బయటపడేది ఒక్కొక్కళ్ళ గర్వం. నేను చెప్తున్నా, దేవుడు గమనిస్తూ ఉంటాడు, పరిశీలించుకుంటాడు, దేవుడు వెతుకుతాడు. ఒకవేళ మనం అన్ని విషయాల్లో బ్యాలెన్స్ కాగలిగితే, గ్యారంటీగా చెబుతున్నా, నువ్వు సింగిల్గా ఉండవు, నువ్వు అనేకులకు దీవెనకరం అవుతావు. ఒక నక్షత్రం వెలిగినట్టు వెలిగిస్తాడు నిన్ను. అయితే బ్యాలెన్స్ కావాల్సినవి, బ్యాలెన్స్ అవ్వాలి అనే షరతులు వర్తిస్తాయి. ఎంతమందికి అర్థమైంది? దేవునికి మహిమ. 2 విషయాలు చెప్పాను. మనల్ని మనమే శోధించి చూసుకోవాలి. నెంబర్ 2, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. 3వది, మనల్ని మనమే విమర్శించుకోవాలి. మనల్ని మనమే విమర్శించుకొని దేవుడు తీర్పు తీర్చిందాకా ఆగకూడదు. మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము అన్నాడు 1 కొరింథీ పత్రిక. అక్కడే అన్నాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం చూడు ఒకసారి. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ఆ మాట చూడండి. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుడు నిన్ను తీర్పు తీర్చకుండా తప్పించుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? దేవుని తీర్పులో పడకుండా తప్పించుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? నాకైతే సమృద్ధిగా 2 చేతులు ఎత్తి చెప్తున్నాను. దేవుని తీర్పును తప్పించుకోవాలి, దేవుని తీర్పులో పడకుండా తప్పించుకోవాలని ఆశ మీ అందరికీ ఉంది. ఉందా లేదా? నిజంగా ఉంటే మరి సగం చేతులు ఎత్తేరింది. చేతులు ఎత్తని వాళ్ళందరికీ దేవుడి తీర్పులో ఉండాలని ఉంది కాబోలు. మరి చేతులు ఎత్తండి, మరి కదిలించండి. రైట్, థ్యాంక్ యూ. మీ అందరికీ దేవుడి తీర్పు తప్పించుకోవాలని ఉంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు, నేను నిన్ను తీర్పు తీర్చకుండా ఉండాలి అంటే నీకు నువ్వే తీర్పు తీర్చుకోమన్నాడు. నిన్ను నువ్వే విమర్శించుకో, శోధించుకో, పరీక్షించుకో. 3వది, నిన్ను నీవే విమర్శించుకో. ఇది కూడా అలవాటు చేసుకున్నా. ఇవన్నీ ఇక్కడ సాధన ప్రాక్టీస్ చేశాం, అందుకే చెబుతున్నాం. స్తోత్రం. దావీదు లైఫ్ మీలో ఎంతమందికి తెలుసు? కొంతమందికి తెలుసు, బాగా చదివి ఉన్నారు, కొంతమందికి తెలియదు. తనను తాను విమర్శించుకోవటం, తనకు తాను తీర్పు తీర్చుకోవటం అనేది దావీదు లైఫ్లో చూడొచ్చు. దావీదు బత్షెబాతో పాపం చేసి ఊరియాని చంపించినప్పుడు నాతాను వచ్చి శాపవచనాలు చెబుతాడు. తర్వాత శాపం స్టార్ట్ అయ్యి దావీదు సొంత కొడుకే అబ్షాలోము దావీదును తరుముతాడు దుర్మార్గం చేసి. అప్పుడు దావీదు సింహాసన భ్రష్టుడు అయ్యాడన్న సంగతి తెలుసుకొని, కొండలకేసి పారిపోతున్నాడన్న సంగతి తెలుసుకొని షిమి అనేవాడు వస్తాడు. ఈ షిమి అనేవాడు వచ్చి దావీదు మీద దుమ్మెత్తి పోస్తుంటాడు. ఛీ పో అని దావీదుని తిడుతుంటాడు. దుర్మార్గుడా, నరహంతకుడా, నువ్వు చేసిన దుర్మార్గాలే నీ మీదికి వచ్చాయి. సౌలు కుటుంబానికి, సౌలుకు నువ్వు చేసిన ద్రోహం ఏం లేదు, దావీదు చేసింది లేదు. ఈ దరిద్రుడు అట్ట. చూడండి, బాధలు వచ్చి కష్టాలు వచ్చి మనం బాధపడుతుంటే కొంతమంది ఇట్ట తయారయ్యి మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇందుకే వచ్చింది,
అప్పుడు అలా చేసావు అందుకు వచ్చింది, ఇప్పుడు ఇలా చేసావు ఇందుకు వచ్చిందని, అందుకు వచ్చింది ఇందుకు వచ్చిందని పక్కన చేరే సోదోళ్ళు ఉంటారు. సోదోళ్ళు కారణాలు అవి కాదు అసలు, కానీ ఈ కారణాలు అన్నట్టు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చెప్తున్నాను ఒక మాట, దావీదు నిజంగా సౌలును బాధ పెట్టినందుకు సింహాసనాన్ని కోల్పోయాడా? కాదు. దావీదు ఊరియాని చంపించినందుకు ఆ గతి పట్టాడు. ఈ దరిద్రుడు వచ్చి అంటాడు, షిమి అభిషిక్తుడైన దావీదును పట్టుకొని చీ పో దుర్మార్గుడా అని ఎట్ట పెడితే అట్ట మాట్లాడతాడు దావీదుని. మళ్ళీ ఎట్లా దుమ్మెత్తి పోస్తా. లోయలో గుండా దావీదు పోతా ఉంటే లోయ ఒడ్డు మీద నడుస్తా వీడు అన్ని మాటలు మాట్లాడతాడు. సెరూయా కుమారులు దగ్గరికి వస్తారు, యోవాబు అభిషై, ఇద్దరు మేనల్లుళ్ళు మరియు సైన్యాధిపతులు దగ్గరికి వచ్చి, రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన ఆ మనుషుడు అంత మాటలు మాట్లాడుతుంటే వింట దాటిపోవటం నీకు ఇష్టంగా ఉందేమో కానీ మాకైతే చాలా బాధగా ఉంది. నువ్వు అను, వాడిని చేరబోయి వాడి తల ఛేదించి తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతామని మాట్లాడతారు. అప్పుడు దావీదు అనే మాట అద్భుతంగా ఉంటుంది. తీసావా సన్నివేశం? 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. 16:10 దావీదు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు వినండి. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వారిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. దేవునికి మహిమ. ఏం మాటలు మాట్లాడాడండి. అంటే తన్ను తాను విమర్శించుకున్నాడు. యెహోవా వానికి సెలవిచ్చున్నాడు అని మాట్లాడాడు. ఎందుకు సెలవిచ్చాడో కూడా దావీదుకు తెలుసు. ఎందుకంటే దావీదు చేసిన పని మంచిగా లేదు. సో తనను తాను విమర్శించుకున్నాడు. రే అభిషే, నేను దావీదుకు సహాయం చేయటానికి దావీదు ఎవడో అని ఒక మాట అన్నందుకు నాబాల్ అనేవాడు తెల్లారేటప్పటికి చచ్చాడురా. నన్ను ఒక్క మాట అన్నందుకు అంత కోపాన్ని చూపించాడురా నా దేవుడు. ఒక్క మాట నన్ను అన్నందుకు అంతగా నన్ను ప్రేమించే నా దేవుడు ఈరోజు ఈ పరిస్థితికి నన్ను ఎందుకు అప్పచెప్పాడురా? ఆయన అన్యాయస్తుడంటరా? కాదు. దావీదు ప్రార్థన చేస్తాడు. ఏమన్నా తెలుసా? దేవా, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా కనపడతావు. ఏదన్నా ఉంటే నాలో ఉంటుంది కానీ నీ తీర్పులో ఏ తప్పు ఉండదయ్యా, నువ్వు సంపూర్ణ న్యాయవంతుడు అని ఏడుస్తాడు. ఇక్కడ దావీదు స్వీయ విమర్శ చూడండి. నేను చేసిన పనులు బాగలేవురా. ఎంతమందికి ఉంటుంది ఆ మనసు? నా కర్మ అలా గాలింది, నా దరిద్రం అలా పట్టింది, నాకు అట్టయింది ఇట్టయింది అనలా. దావీదు ఫీలింగ్ ఏంటో తెలుసా? నేను చేసినవి బాగలేవురా, నేను దేవుణ్ణి బాధ పెట్టా, నేను ఒక నీతిమంతుని చంపించా, ఒక నిరపరాధి రక్తమును మూట కట్టుకున్నా, నేను చేసినవి బాగలేవులే. నన్ను ఒక మాట అంటేనే ఊరుకొని దేవుడు ఇంత తిడుతున్నా శాపాలు పెడుతున్నా వాడిని ఏమి అనట్లేదు అంటే ఆయన సెలవీయకుండా వీడు తిట్టి ఎట్ట బతుకుతాడు రా? మరి తిడుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన చేసేది న్యాయమేలే. నీకు తెలియదులేరా, నేను కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందో దావీదుకు మాత్రమే తెలుసు, వాళ్ళకు కూడా తెలియదు. అది విచిత్రమైన విషయం. ఎవరికి తెలియదు? యోవాబు అభిషై అనే ఇద్దరికి తెలీదు. ఎందుకంటే దావీదు రహస్యంగా చేశాడు ఆ పని. ఊరియా భార్యను చెరబట్టడం, ఊరియాను చంపించటం అనేది ఇద్దరికి తెలుసు మనుషుల్లో. ఒకటి దావీదుకి 2 నాతాను ప్రవక్తకి. ఇంకెవరికి చెప్పలా.
ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు, మేనల్లుడికి. ఎవరికి? అభిషేక్కి, ఏ బాబుకి తెలియదు. ఏమని చెప్పుకుంటాడు? అరే నేను ఇట్ట వాడిని చంపించానులే, అందుకని దేవుడు నాకు ఈ శాపం పెట్టాడని చెబుతాడేంది? చెప్పలా. ఏమన్నాడు తెలుసా? దావీదును శపించమని దేవుడు వానికి సెలవిచ్చాడు, వదిలేసేయండి రా. దావీదు ఇన్సైడ్ ఫీలింగ్ చెప్పనా, నాకు ఇది న్యాయమే లేరా, నాకు ఇది న్యాయమే, నా గర్వానికి నా అహంకారానికి నాకు ఇలానే జరగాలరా, నాకు ఇదే కరెక్టు. ఎందుకంటే నేను కరెక్ట్ కాదు, నా హృదయం దేవుని ముందు సరిగా లేదు, నేను చేసిన పని దుర్మార్గం జరిగింది, నాది పెద్ద దుర్మార్గం చేశాను నేను. లోపల బాధ, బయటికి ఏమన్నాడు తెలుసా? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవిచ్చి ఉండని ఎడలా వాడు ఎలాగ శపించగలడు? శపించనియండి, ఒకవేళ ఆయన కనికరం నా మీద వచ్చిద్దేమో. కానీ దావీదు ఇన్సైడ్, నాకు ఈ గతి పట్టుట న్యాయమే. తనను తాను విమర్శించుకునే నైజం. పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, రాకడలో ఎత్తబడ గోరువారలారా, దేవుని రాజ్యములో యుగాయుగాలు నివసించేవారలారా, ఈ తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. వాడు దేవుని రాజ్యంలో వెలిగేవాడు, ఆమె దేవుని రాజ్యంలో వెలుగున్నది. తనను తానే విమర్శించుకునేటువంటి నైజం. అప్పుడేం తప్పించుకుంటామో తెలుసా? తీర్పు. వాస్తవంగా అలాగనే వదిలేసేయాలి దావీదుని. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? ఇది న్యాయమే దేవా, నాకు ఈ తీర్పు తీర్చడం నువ్వు న్యాయమే, నేనే మంచోని కాదు. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, పాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని, పాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని పదములు సంధించి ముదము, పాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపుగోరగని క్షమాపణ నొందిన, కరుణాపీఠము చేరలే దేవుని కృప చరణాస్థలిని చేరలే. ఏమండి, దావీదు ఎంత మంచోడండి, దేవుని హృదయానుసారి కదా. అలాంటి వాడు ఇంత పని చేసి ఆ చేసిన పని గుర్తు చేసుకున్నప్పుడల్లా గుండె పగిలిపోతుంది. నేనేనా ఇలా చేసింది, నేనేనా ఇలా ప్రవర్తించింది? తన పాప రూపం చూసి అదురుపోయాడు. ఇంకెట్లా చేతికి వస్తాను నేను, అయిపోయింది. సౌలేనయం నాకంటే, సౌలేనయం నాకంటే, అంత నీచుండైపోయాను నేను. దేవా దేవా, తేడాపడ్డాను. ఇక నువ్వు ఏ తీర్పు తీర్చినా దాన్ని అనుభవించాల్సిందే నేను. తనను తానే విమర్శించుకునేటువంటి తత్వం. మనల్ని మనమే శోధించి చూసుకోవాలి, మనల్ని మనమే పరీక్షించి ఎట్టివారమై ఉన్నామో కనుగొనాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఇంతమంది మనుషులు ఎంతమందికి ఇలాంటి మనస్తత్వం ఉందండి? నేను చెప్పినప్పుడు బాగానే వింటారు, ప్రాక్టికల్ లైఫ్లో ఇవన్నీ ఫాలో అవుతారా? అయితే అబ్రహాములు దావీదులే అవుతారు, ఇంకా డౌటే ఉంది తమ్ముడు. ఆ మైండ్ ఉంటే ఏమవుతారు? ఇక దేవుని ముందు కూర్చొని ఎంత ఏడ్చాడో దావీదు.
దేవా దేవా నువ్వేం చేసిందని న్యాయమే, తీర్చు, నాకు తీర్పు తీర్చు. నా గర్వం నన్ను ఈ పని చేసింది, నా మూర్ఖత్వం, నా దురాశ నన్ను ఈ పని చేసింది. నేను ఒప్పుకుంటున్నాను దేవా, నువ్వు నన్ను ఒరే నువ్వు తప్పు చేసావని తీర్పు తీర్చిందా కదా, ఒప్పుకుంటున్నాను. నువ్వు తీర్చాయా, నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడివి, నువ్వు ఏ తప్పు తీర్పు తీర్చావు. అంతెందుకు ప్రభా, నువ్వు తీర్పు తీర్చి నాకెందుకు ప్రభా, నేను శిక్షార్హుణ్ణని నాకు నేనే తీర్పు తీర్చుకుంటున్నా. దేవుని ముందు కూర్చొని మన పర్సనల్ లైఫ్ని ఎత్తి మనం మాట్లాడుకొని మనల్ని మనమే విమర్శించుకునే మనసు మీలో ఎంతమందికి ఉందండి? అన్నా నేను అలా చేస్తానన్నా, నాకు ఈ అలవాటు ఉంది, నన్ను నేను పాయింట్అవుట్ చేసుకుంటాను, నన్ను నేను విమర్శించుకుంటాను, ఇది రైట్ కాదు అని నా మనసుకు నేను చెప్పుకుంటాను అనే ఆ తత్వం ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. నిజంగా ఉందా మీకు? లేతే ఖచ్చితంగా మీరు దావీదు అనుభవంలో ఉన్నారు, మీరు అబ్రహాం అనుభవంలో ఉన్నారు. మిమ్మల్ని నా తండ్రి తప్పకుండా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హత్తుకుంటాడు. నీ కన్నబిడ్డ నీ ఎదుటికి వచ్చి ఆమె తప్పును ఆమె ఒప్పుకొని నేను శిక్షార్హురాలిని అని అన్నప్పుడు నువ్వేం కొడతావు? కొట్టబుద్ధి అయిద్దా? నీ కన్నబిడ్డ నీ ముందుకు వచ్చి తన తప్పును తానే ఒప్పుకొని నేను శిక్షార్హుణ్ణి నానా అని నీతో అన్నప్పుడు నువ్వేం కొడతావు? కొడతావా? లేకపోతే ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు చెప్పు నాకు. దగ్గరే తీసుకుంటా, బాధపడకరా, పోనీ అయింది ఏదో అయిపోయింది లేపోని ఇంకా జాగ్రత్తగా ఉండు అంటావా? లేకపోతే వాడి మీద దాడి చేస్తావా? దేవుని మనసు అదే, దేవుని మనసు అదే. తండ్రి నువ్వు నన్ను ఆశీర్వదించట్లేదు, నన్ను ఎలా ఉంచావు అలా ఉంచావు అని అనటం కాదు, కానీ నాకు ఇదే కరెక్టు. నా బుద్ధికి, నా మనసుకి, నా ప్రవర్తనకి, నాలో ఉన్న బలహీనతలకి నాకు ఇదే కరెక్ట్ తండ్రి అని నువ్వు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఆయన నీకు తీర్పు తీర్చలేడు, కానీ నిన్ను గుండెలుగా హత్తుకుంటాడు. మా తనని తాను కవర్ చేసుకోవటానికి ఎదుటి వాళ్ళని విమర్శించే వాళ్ళని చూశాను. నా కుమారి, నువ్వు అట్టిదానివి కాదు, నువ్వు నిన్ను నువ్వు విమర్శించుకునే మనసు కలిగిందా? తన తప్పులు అవతరాళ్ళ మీద మోపి అవతరాళ్ళు తేడా అనే వాళ్ళని నేను చూశాను, అవతల వాళ్ళని విమర్శించే వాళ్ళని చూశాను నా కుమారుడా. కానీ నువ్వు అలా లేవురా, నేనే తేడా అని అన్నావు చూడు. నువ్వు వాళ్ళు మంచోళ్ళే, వీళ్ళు మంచోళ్ళే, నేను రైట్ కాదన్నావు చూడు. నాకు నచ్చావు దాన్ని. ఇలాంటి మనసులు వెతుకుతున్నాను నేను అంటాడు. ఆఖరి మాట, 3 మాటలు చెప్పాను. 3వ మాట ఏంటిది? మనలను మనమే విమర్శించుకునేటలా తీర్పు పొందకపోదుము. దేవుడు తీర్చే తీర్పు తప్పించుకునే ఛాన్స్ ఉంది, లేకపోతే ఎక్కడికి వెళ్తాం? తీర్పులోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ 3 మాటలు చాలు, ఇంకా టైం పట్టిద్ది, మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా చెప్తాను, ఎందుకంటే మీకు మళ్ళీ ఆకలి అయిద్ది. గుర్తుపెట్టుకొని సరి చూసుకోండి. ఒకసారి లేచి నిలబడండి. మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోండి ఒకసారి. ఈ అలవాటు చేసుకోండి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూడటం, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవటం, మీకు మీరే బుద్ధి చెప్పుకోవటం.